తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇదే నేను కోరుకుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి పి రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరెందుకు వచ్చారు అడవిలోకి? జాగ్రత్త ఉండొద్దు. నేనెక్కడ అడవిలోకి వచ్చాను? ఒకచోట తేనె తుట్టి తీసి తేనె తీస్తుంటే వారిని బ్రతిమాలి మీకు అడవి తేనె రుచి చూపిద్దామని తీసుకువచ్చాను. వచ్చేలోపు మీరు నా కోసం వెళ్ళారన్నారు. అంటే మీరు నా కోసం అడవిలోకి వచ్చారా? ఆదిత్య కళల్లో భావాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని నిఘంటువులు అవసరమవుతాయో. మీరు వచ్చారని అమూల్యకు తన మాటలు ఎందుకు తడబడుతున్నాయో అర్థం కావడం లేదు. ఆదిత్య పక్కున నవ్వబోయి, అదేంటి నుదురు దగ్గర నుదుటి మీద సన్నగా గీసుకుపోయిన రక్తపు చారికను చూపుడు వేలితో తాకుతూ అన్నాడు. అదేమో నేను చూసుకోలేదు, కానీ కాలికి బాగా దెబ్బ తగిలింది. కాలికి కట్టి ఉన్న రక్తంతో తడిసిపోయిన కర్చీఫ్ను చూపించింది. అయ్యో! ఆదిత్య చూసేందుకు క్రిందకు వంగబోతుంటే, ముందు చీకటి పడేలోపు ఇక్కడి నుంచి బయటపడాలి. అమూల్య తొందర పెట్టింది. ఓకే. కంపాస్తో డైరెక్షన్ చూస్తూ అమూల్యకు చెయ్యి అందించాడు. నిస్సంకోచంగా ఆదిత్య చెయ్యి గట్టిగా పట్టుకుంది అమూల్య. అసలు మీరెందుకు వచ్చారు అమూల్య? ఎలాగో కలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. కలవకపోతే రాత్రి అయితే ఎంత ప్రమాదం చెప్పండి. చాలా తప్పు చేశారు. కాస్త కోపంగా అన్నాడు ఆదిత్య చెట్లు తప్పించుకుంటూ. అడ్డు వచ్చిన ముందుకు వంగిన కొమ్మల్ని అమూల్యకు తగలకుండా అమూల్య ముందుకు వచ్చే వరకు ఓ చేతితో పట్టుకుంటూ అమూల్య చెయ్యి పట్టుకొని అడుగులు వేస్తూ, మరి మీరెందుకు నా కోసం వచ్చారు చెప్పండి. మీరు అడవిలోకి వస్తే మీకు కూడా రిస్క్ అని తెలియదా మీకు? నేను మీకోసం వెతికి మీరు కనిపించకపోతే తిరిగి వస్తాను కదా. ఆదిత్య స్వరంలో కోపం స్థానంలోనే మృదుత్వం చోటు చేసుకుంది. ఏమో వెతుకుతూనే ఉండిపోతే కొంటెగా అంది. ముందుకు వెళ్తున్నవాడల్లా గబుక్కున ఆగిపోయాడు. ఆదిత్య హఠాత్తుగా ఆగడంతో అప్పటికే 2 అడుగులు ముందుకు వేసిన అమూల్య ఆదిత్యకు అర అడుగు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. నేను మీకోసం వెతుకుతూనే ఉండిపోతానని మీకు నిజంగా అనిపిస్తోందా? సూటిగా అమూల్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. నేను జోక్గా అన్నాను. ఆదిత్య చేతిలో ఉన్న చెయ్యి వదిలించుకోవాలని చూస్తూ అంది. నిజం చెప్పండి, వదిలేస్తాను. చెయ్యి వదలకుండా మరి కాస్త గట్టిగా పట్టుకుంటూ అడిగాడు. ఏమో ఔటింగ్కు తీసుకొచ్చిన వారిలో ఒకరిని అడవిలో వదిలేసి వచ్చేశారంటే ఆ తర్వాత కేసులు, పై ఆఫీసర్ల నుంచి చివాట్లు ఉంటాయేమో అని భయపడి అడవిలోనే తిరుగుతూ ఉండవచ్చు కదా. నవ్వింది అమూల్య. అంటే నేను మీ మీద ప్రేమతో రాలేదు, బాధ్యతతో భయంతో వచ్చాను అంతే కదూ? ఆదిత్య కళ్ళల్లో సున్నితమైన బాధ మెరుపులా కనిపించి మాయమైంది. అంతేగా మరి. అమూల్యకి ఎందుకో ఆదిత్యను కవ్వించాలనిపించింది. అయితే నువ్వే వచ్చేయి అంటూ ఒక్క ఉదుటున అమూల్య చెయ్యి వదిలేసి వడివడిగా వేగంగా అడుగులు వేస్తూ పరుగులాంటి నడకతో వెళ్ళసాగాడు. అమూల్యకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తేరుకొని చూసేసరికి ఆదిత్య చెట్లలో కనిపించకుండా మాయమైపోయేసరికి వెంటనే భయం కూడా వేసింది. అసలే అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. గబగబా ఆదిత్య వెళ్ళిన వైపే పరుగు తీసింది. అయ్యో! ఇప్పుడేం చేయాలి? ఎటు వెళ్ళాలి? దిక్కుతోచక చుట్టూ చూస్తూ ఆగిపోయింది. బ్యాగ్లో నుంచి కంపాస్ బయటకు తీసి చూసింది. ఎటు వెళ్ళాలి? 2 అడుగులు వేసి ఆగింది. తప్పదు నిశ్చయించుకున్నట్లుగా ఆదిత్య శక్తినంతా కూడగట్టుకొని గట్టిగా అరిచింది. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నాకేమైనా చూడనుకున్నావా? వెనకే మాటలు వినిపించి ఉలిక్కిపడి చూసింది. చెట్టు చాటు నుంచి ముందుకు దూకుతూ వచ్చాడు. తన భయానికి తనకే సిగ్గనిపించి ఉడుకుమోతుతనం పట్టలేక ఆదిత్య భుజం మీద గట్టిగా చేత్తో 2 దెబ్బలేసింది. అబ్బా! దెబ్బలకు భుజానికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ పెద్దగా నవ్వుతున్న ఆదిత్య ముఖం అమూల్య హృదయంలో చెరగని ముద్ర వేసింది. నిన్ను మరలా 4 పీకేందుకు సిద్ధమవుతున్న అమూల్యను తప్పించుకుంటూ ముందుకు పరిగెత్తాడు. ఇద్దరికీ తమకే తెలియకుండా ఏకవచనంలోకి ఎప్పుడు దిగారో కూడా గుర్తులేదు. అదిగో అమ్మూ! సూరజ్ సంతోషంగా అరిచాడు. ఆదిత్య కూడా వస్తున్నాడు. అప్పటి వరకు నీరసంగా కూర్చుని ఉన్నవారల్లా ఎగిరిపడి లేచారు.
పదండి పదండి, ఆలస్యం చేయకుండా కదులుదాం, త్వరలో ఇల్లు చేరేద్దాం. వాళ్ళు ఎలా తారసపడ్డారో అని ఉత్సాహంతో అడుగుతున్న వారిని వారిస్తూ బ్యాగులు భుజానికి తగిలించుకుని స్టిక్స్ చేతికి తీసుకున్నారు. మరి రిజర్వాయర్ కయాకింగ్? అమూల్య బిక్కముఖం వేసింది. ఇంత జరిగాక కూడా మరలా రిజర్వాయర్ కావాలా మీకు? అప్పుడే ఎవరో బాటల్తో ఇచ్చిన నీళ్లు తాగుతున్న ఆదిత్య నీళ్లు కొద్దిగా చేతిలోకి తీసుకుని అమూల్య తల మీద చిలకరించాడు. అందరూ పెద్దగా నవ్వేశారు. రిజర్వాయర్లో చాలా నీళ్లుంటాయి అంది అమూల్య. మీకు నీటిలో తడవాలి అంతే కదా? సూరజ్, మీ దగ్గర ఉన్న బాటిల్ కూడా ఇలా ఇవ్వండి, అమూల్యకు రిజర్వాయర్ చూపిస్తాను. ఆదిత్య ఊరుకోలేదు. అందరి నవ్వుల మధ్య క్రిందకు దిగారు. ఇంటికి చేరేసరికి 8 అయింది. కరుణ వెళ్ళిపోయి ఉంటుందేమో, ఆంటీ దగ్గర వదిలి వెళ్ళుంటుందా పాపను? ఆంటీ ఏమనుకుంటున్నారో ఇలా పదే పదే పాపను చూడవలసి వచ్చినందుకు. లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతూ అంది. అమ్మకు పిల్లలంటే ఇష్టమే అమూల్య, ఏమీ అనుకోదు. మీ పిల్లలను దగ్గర తీసేందుకు ఇష్టపడుతుంది కానీ పరాయి పిల్లలను కాదు అంది అమూల్య. మనసుంటే ఎవరైనా మన పిల్లలుగానే చూడవచ్చు, అంతెందుకు మీ పాపను నా పాప అనుకోగలను నేను, గబుక్కున అనేశాడు. అంటే అర్థం కాలేదా? మట్టి బుర్ర. ముద్దుగా తల మీద చిన్న మొట్టికాయ వేశాడు. ఫ్లోర్ రావడంతో ఇద్దరూ లిఫ్ట్లో నుంచి దిగారు. తన గుమ్మం దగ్గర తలుపు లాక్ వేసి ఉండడం చూసి ఇద్దరూ ఆదిత్య ఇంటి వైపు అడుగులు వేశారు. బాగా ఆలోచించి సమాధానం ఇవ్వండి, ఎదురు చూస్తాను. ఆదిత్య కాలింగ్ బెల్ నొక్కి తన ప్రక్కగా నిల్చుని ఉన్న అమూల్య వైపు చూస్తూ అన్నాడు. ఏమడిగారు మీరు? అర్థం కానట్లే అంది అమూల్య. అర్థం కాలేదా? పాపని తీసుకువెళ్ళి నిద్రపుచ్చండి, నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చి నా అప్లికేషన్ ఇస్తాను. ఇంటర్వ్యూ చేశాక ఓకే చేస్తారో లేక వెంటనే జాబ్లో జాయిన్ అవ్వమంటారో మీ ఇష్టం. సూటిగా చూస్తూ చెప్తున్న ఆదిత్యను చూసి ఎందుకో సిగ్గు ముంచుకు వచ్చింది అమూల్యకు. గబుక్కున తలదించుకుంది. నేత్ర నిద్రపోయిందా ఆంటీ? తలుపు తీసిన రాజేశ్వరిని అడిగింది అమూల్య. ఇప్పుడే పడుకుంది, రండి అని చెప్తున్న రాజేశ్వరిని దాటుకుని పాపని తీసుకురావాలని లోపలికి వెళ్తుంటే, మీరెళ్ళండి, నేను తీసుకువస్తాను అన్నాడు ఆదిత్య. అది స్నానం చేసిరా, వడ్డిస్తాను. మధ్యాహ్నం ఏం తిన్నావో ఏమో, రాజేశ్వరి వంటింట్లోకి వెళ్తూ అంది. నేను బాగానే తిన్నానమ్మా, ఇంకా అమూల్య ఏమీ తినలేదు అన్నాడు ఆదిత్య. మర్చిపోయాను, నువ్వు ఇప్పుడు వంట చేసుకుని తినాలేమో, మా ఇంట్లో తినమ్మా, రాజేశ్వరి అడిగింది. కరుణ ఏదో ఒకటి చేసిపెట్టి ఉంటుందాంటీ. పర్లేదు తినండి, మధ్యాహ్నం మీరు పెట్టింది నేను తినలేదు అన్నాడు ఆదిత్య. అమూల్య మొహమాటంగా చూసింది. వెళ్ళి స్నానం చేసి వచ్చేయమ్మా, తిని ఒకటేసారి పాపని తీసుకుని వెళ్దువు గాని అంది రాజేశ్వరి. ఆదిత్య వైపు చూసింది. కళ్ళతోనే ప్లీజ్ అన్నట్లుగా చూశాడు. చిరునవ్వు నవ్వి రాజేశ్వరి దగ్గర తాళాలు తీసుకుని వెళ్ళిపోయింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఆదిత్య తల్లితో వంటింట్లో చపాతీలు కాలుస్తూ ఉన్నాడు. నేను చేస్తాను లేవండి ఆంటీ. పర్లేదు, మీరు ఇవాళ మా గెస్ట్, మేం చేస్తాం, మీరు తినాలి అన్నాడు ఆదిత్య. అమ్మా నువ్వు వెళ్ళి పడుకో, మేం వడ్డించుకొని తింటాంలే తల్లికి చెప్పాడు. రాజేశ్వరి చపాతీలు చేయడం పూర్తి కావడంతో ప్రశాంత్కు మజ్జిగ కలుపుకొని వెళ్ళిపోయింది. మీకు నిజంగా మీరు మా ఇంట్లో చపాతీలు చేసి నాకు వడ్డించాలని ఉందా? చెప్పండి. కాలుతున్న చపాతీని తీయకుండా అమూల్య వైపు చూస్తూ అన్నాడు. ఇలా చపాతీని ఎక్కడ మార్చేసి నన్ను తినమంటారో అని నా భయం. మాట దాటవేస్తూ ఆదిత్య చేతిలో అట్లకాడను చేతికి తీసుకుంది. మీరు నా మాటకు సమాధానం చెప్పడం లేదు. చిన్న పిల్లవాడిలా ముఖం పెట్టాడు ఆదిత్య. అంటే మీ ఇంట్లో వంట మనిషిలా చేరమంటారా? చిరుకోపంగా చూసింది అమూల్య. అలా అర్థమైందా మీకు? తప్పదు, మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేయడమే మంచి మార్గం. అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తూ అన్నాడు ఆదిత్య. మంచినీళ్లు గ్లాసులలో పోస్తూ గబగబా కొట్టుకుంటున్న గుండెను, కంగారు పడవద్దని సముదాయిస్తున్న మనసును గమనిస్తూ నిమిత్త మాత్రురాల్లా ఉండిపోయింది అమూల్య. పన్నీర్ కర్రీనా? నాకు చాలా ఇష్టం అన్నాడు ఆదిత్య. మా నేత్రకు కూడా ఇష్టం. ప్లీజ్ మన నేత్ర అనరు? ప్రాధేయపడుతున్నట్లుగా అంటుంటే నవ్వు ఆపుకోలేకపోయింది. మరుక్షణం నవ్వు ఆపి మౌనంగా ఉండిపోయింది. మీరు సీరియస్గా అడుగుతున్నారా?
ఆంటీ ఒప్పుకుంటారా? హమ్మయ్య, మీకు అర్థమైంది కదా. ఈ చీకట్లో పెరట్లోకి వెళ్ళి గులాబీ ఎక్కడ తీసుకురావాలో, మోకాళ్ళ మీద కూర్చుని గులాబీ ఇస్తూ ఎలా ప్రపోజ్ చేయాలో అని మనసులోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ బాధ తప్పించారు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంటే నా కోసం గులాబీ కూడా తీసుకురాలేరా? బుంగుమూతి పెట్టింది అమూల్య. ఎంత బాగున్నారో ఈ పోజులో. ఎప్పుడూ కోపంగా చూడటం తప్పితే ఎప్పుడైనా ఇలా చూసారా? మీరు కూడా అంతే కదా. ఎప్పుడే సాకు దొరుకుతుందా తిట్టేద్దామని తప్పితే ఇలా మాట్లాడారా? అమూల్యకు మొదటిసారిగా తన ప్రమేయం లేకుండా మాటలు దొర్లుకుంటూ వస్తున్నాయేమో అని సందేహం వచ్చింది. అమూల్య, ఈ మాటలు మన పెళ్ళయ్యాక మాట్లాడుకోవలసిన మాటలు. ఇలాంటి దెప్పిపొడుపు మాటలు భార్యాభర్తలైన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది. నవ్వాడు. అమూల్య నవ్వలేదు. నా జీవితంలో నేత్రం ఉందని తెలుసు కదా. తన తర్వాతే నాకు ఎవరైనా. డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుగా కూర్చుని ఉన్న ఆదిత్య వైపు సూటిగా చూసింది. అలాగే నాకు కూడా నేత్ర తర్వాతే నువ్వు, సరేనా? నవ్వాడు. మీకేం అనిపించడం లేదా? ఓ బిడ్డకు తల్లిని చేసుకోవాలంటే? వింతగా చూసింది. నా సంగతి తర్వాత మీరు నాకు విషయం చెప్పండి. మీలాగే నాకు ఓ గతం ఉందనుకోండి, అప్పుడు మీరు నన్ను అంగీకరిస్తారా? అంటే మీలాగే నాకు గతంలో ఓ పాప ఉంటే ఎందుకు అంగీకరించను? మీరు నాకు నచ్చిన తర్వాత మీ గతం కూడా నాకు అంగీకారమే. కానీ మీరు అలా కాదు కదా. ముందు నా గతం తెలిసి తర్వాత నన్ను ఇష్టపడుతున్నారు. నాకు మీరెందుకో మొదటే నచ్చారు. అందుకే మీ విషయాల్లో జోక్యం కలుగజేసుకున్నాను. నిజమా? అమూల్య కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడింది. లేకపోతే వీధిలో పోయేవారందరికీ భగవద్గీత శ్లోకాలు బోధిస్తాననుకుంటున్నారా ఏంటి? సాంప్రదాయం, చెట్టుబండలు అంటూ మీకు క్లాస్ పీకాక మీరు చూసిన చూపుకు ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు తెలుసా? అమాయకంగా అంటుంటే ముద్దుగా అనిపించాడు. మొదటిసారిగా ఓ క్రొత్త ఆదిత్యను చూస్తోంది. మరి ఆంటీ ఒప్పుకుంటారా? దిగాలుగా అంది. మహూనా? నవ్వాడు. ఆ నవ్వుకు అమూల్య గుండె లయ తప్పినట్లయింది. సింగిల్ మదర్ కష్టాలు అంటూ భయపెట్టేస్తే నాకెవరి దిక్కు ఆదిత్య? నన్ను పెళ్లి చేసుకోరు అంటావనుకుంటే నిద్ర లేచి ఆఫీస్కు వచ్చేసరికి సూరజ్తో పెళ్లి సెటిల్ చేసుకుని నాతో కంగ్రాట్స్ చెప్పించుకుంటావా? మరలా ఏకవచనంలోకి దిగాడు. లేచి షింక్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కొని వచ్చి అమూల్య కుర్చీ దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. అమూల్యకు తన గుండె కొట్టుకుంటున్న ధ్వని తన చెవులను చేరుతున్నట్లు అనిపించింది. మనసులో వెక్కిళ్ళు పెడుతూ పైకి అభినందనలు చెప్పడం ఎంత కష్టమో తెలుసా? అమూల్య పక్క కుర్చీలో కూర్చుంటూ అమూల్య ఎడమ చేయి తన చేతిలోకి తీసుకుని చేతి గోళ్ల నెయిల్ పాలిష్ పరిశీలించసాగాడు. తెలియదు అంది. చెయ్యి విడిపించుకోవాలనిపిస్తున్నా మనసు తన మాట వినడం లేదని కూడా అనిపించింది. నీకెలా తెలుస్తుందిలే నిట్టూర్పు విడిచాడు. మరి పార్టీ కూడా ఇస్తానన్నారు ఉడికిస్తున్నట్లు అంది. మరి అలా అనక ఆఫీస్లో అందరి ముందు బోరున ఏడవనా చెప్పు? సరే నేను వెళ్తాను ఇక పాపం తీసుకొని. చెయ్యి విడిపించుకోబోయింది. ఇదేమిటి? నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాను. ఎదురిల్లే కదా, ఎంతో దూరం వెళ్తున్నట్లు ఈ ఫీలింగ్ ఏంటి? బెంగగా అన్నాడు. ఎందుకో అమూల్యకు కూడా దిగులు అనిపించింది. ఇదేంటి ఇలా అయిపోతుంది? ఇంత పెనివేసుకుపోతున్నాడేమిటి ఇతను? చాలా టైం అయింది, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. అమూల్య చిన్నగా చెయ్యి విడిపించుకొని లేచి చెయ్యి కడుక్కొని అన్నీ లోపల సర్దుతుంటే నేను తీస్తాను, అన్నీ అక్కడే ఉంచేయి అన్నాడు. లోపలికి వెళ్ళి నిద్రపోతున్న పాపను ఆదిత్య ఎత్తుకోబోతుంటే నేను తీసుకువెళ్తాను అంది. మరలా తనతో ఆదిత్య ఇంటికి రావడం అంటే ఏదో తెలియని భయమో మరేదో ఇదమిద్దమని తెలియని భావంతో గుండె కొట్టుకుంది. అమూల్య మాట వినిపించుకోనట్లే పాపను ఎత్తుకున్నాడు. అమూల్య తాళం తీసి ఇంట్లోకి అడుగుపెట్టి ఆగిపోయింది. ఆదిత్య పడక గదిలో పాపను పడుకోబెట్టి వచ్చే వరకు హాల్లోనే ఆగిపోయింది. ఆదిత్య వచ్చి సోఫాలో కూర్చోబోతుంటే గోడ గడియారం వైపు చూపించింది. టైం చూడండి ఎంతయిందో. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావు అంతేగా? మరి నిద్రపోవాలి కదా, రేపు ఆఫీస్కు వెళ్ళాలి కదా, బోలెడంత వర్క్ ఉంది కదా. నేత్రను బుజ్జగిస్తున్నట్లుగా అంది ఆదిత్యతో. సరే గుడ్ నైట్. గుడ్ నైట్ నవ్వింది. అయ్యో
గుమ్మం వరకు వెళ్ళినవాడు మరలా వచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఏమైంది? నీ నవ్వు వెనక్కి లాగినట్లుగా ఉంది. వెళ్ళలేకపోతున్నాను. సరే, పొరపాటున నవ్వాను. ఇక ఎప్పుడూ నవ్వను. వెళ్ళిరండి. లెంపలు వేసుకుంది, వస్తున్న నవ్వును పెదవుల చాటున అణిచిపెట్టుకుని. బయటకు అడుగు పెట్టగానే గబుక్కున తలుపు వేసి ఒక్క నిమిషం అలాగే నిల్చుండిపోయింది. వెంటనే తలుపు తట్టిన శబ్దం అయింది. తలుపు తీసింది. ఆదిత్య లోపలికి వచ్చి షార్ట్ జేబులో నుంచి ఒక చిన్న కవర్ తీసి ఇచ్చాడు. ఏంటది? మంగళసూత్రం. నాకెందుకో ఆలస్యం చేయడం నచ్చదు అన్నాడు సూటిగా చూస్తూ. ఇదేమిటి? మీకేమైనా పిచ్చా? మా పిన్ని బాబాయికి చెప్పాలి. ఆంటీ ఒప్పుకోవాలి. ఇవేమీ లేకుండా పెళ్ళేమిటి? అమూల్య కంగారు పడింది. ఆందోళనతో గుండె ఆగిపోయినట్లయింది. నిజం చెప్పు, వాళ్ళెవరూ ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను చేసుకుంటావు కదా? ఆదిత్య గంభీరంగా అన్నాడు. అమూల్య మూగగా తల ఊపుతూనే ఉంది. మగవాళ్ళు ప్రేమలో పడితే పిచ్చివారవుతారు అంటారు. ఇదేనా? మరీ ఇంత బేలగా ప్రవర్తిస్తున్నాడేమిటి అనుకుంది. చేతిలో ఉన్న కవరు ఆదిత్యకు ఇవ్వబోయింది. ఉంచుకో, ఇప్పుడు అవసరం కదా అన్నాడు. ఏంటి అవసరం? ఇప్పుడెందుకు? కాస్త దురుసుగా అంటూ పేపర్ కవర్ తెరిచి నివ్వెరపోయింది. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ 2. మీ కాలికి. పెద్దగా నవ్వేసి అమూల్య బుగ్గ మీద చురుక్కుమనేలా చిన్నగా చిటికె వేసి చిటికెలో మాయమయ్యాడు. ఒక్క క్షణం నెవ్వరపోయి చూసిందల్లా బుగ్గ తడుముకుంటూ ఉండిపోయింది. తలుపు వేసి లైట్లన్నీ ఆర్పేసి కాలికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వచ్చి నేత్ర పక్కన పడుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒక్కరోజులో ఎన్ని జరిగిపోయాయి? అసలు ఇదంతా నిజమేనా, లేదా నిద్రలో కలకంటోందా? దిండు పక్కన ఉన్న ఫోన్ రింగ్ అయింది. బిగ్ బాస్ కాలింగ్. నవ్వు వచ్చింది ఆదిత్యకు తను పెట్టుకున్న మారుపేరు. హలో. ఎంత పొరపాటు చేశాను? బాధగా ధ్వనించింది ఆదిత్య గంభీరమైన కంఠం. ఏమైంది? కంగారు పడింది అమూల్య. ఈ రాత్రికి దారి కనిపించడం లేదంటూ అడవిలోనే ఉండిపోవాల్సిందే అనేసి నవ్వాడు. అమూల్య ముఖంలో నవ్వు, సిగ్గు రెండూ కలగలిసిపోయాయి. ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడింది. పెద్దవాళ్ళు అందుకే అంటారేమో, మనం మంచి అనుకున్నది ఓసారి చెడు కావచ్చు, చెడు అనుకున్నది మంచి కావచ్చు అని. ఆదిత్య ఎంత మంచివాడో దగ్గరగా వస్తే కానీ అతని మంచితనం తెలియలేదు. ఎందుకైనా మంచిది ఆంటీ ఒప్పుకుందని తెలిసిన తర్వాతే పిన్ని బాబాయిని అడగడం మంచిది. మన నేత్ర అనరు అంటున్న ఆదిత్య ముఖం కళ్ళ ముందు కదలాడింది. ఎంత మంచి మనసు. పాప నిజంగా తన పాప కాదన్న విషయం పెళ్ళయ్యాకే చెప్పాలి. కమ్మని ఊహలతో త్వరగానే నిద్రపట్టింది. నీది ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయం అది. కొంతకాలం గడిచాక ఈ ఆవేశం ఉండదు. అప్పుడు ఇలాంటి పని ఎందుకు చేశానా అని ఖచ్చితంగా బాధపడతావు. అమూల్య నాకు నచ్చింది, మంచి పిల్ల. కానీ ఇలాంటి గతం ఉన్న పిల్ల నా కోడలు అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు కూడా 1కి 10 సార్లు ఆలోచించు. ఆశయాల కోసం, సానుభూతి కోసం చేసుకున్న పెళ్ళిళ్ళు నిలబడవు. ఏదైనా ఒక బలహీన క్షణంలో ఆ అమ్మాయిని నువ్వు ఓ మాట అంటే మీ మధ్య ఓ మానసిక అగాధం ఏర్పడుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. రాజేశ్వరి చెప్పింది. అమూల్య విషయంలో కానీ నా గురించి కానీ ఎలాంటి సందేహాలు పెట్టుకోకమ్మా. పాప గురించి అంటావా? నాకు తనలో నచ్చిందే అది. అందువల్ల ఆ విషయంలో తనను నేను చులకన చేయడం అనేది ఉండదు. నువ్వు మా విషయంలో నిశ్చింతగా ఉండు. ఉదయం లేవగానే తల్లితో మాట్లాడిన ఆదిత్యకు తల్లి తమ పెళ్లికి అంగీకరించిన విషయం ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అని ఆరాటపడింది మనసు. నీ స్కూటీ తీసుకురాకు, నా కారులో వెళ్దాం మెసేజ్ చేశాడు. ఎందుకో అని వెంటనే అమూల్య సమాధానం. మాట్లాడాలి. ఓకే. పాపను స్కూల్ బస్ ఎక్కించి తయారయ్యే లోపే వచ్చేశాడు ఆదిత్య. ఎందుకో మనసు తెలిసి ప్రత్యక్షం అయినట్లు ఉన్నాడు. ఆదిత్యం చూడగానే ఇంతకు ముందెన్నడూ లేని ఉత్సాహంతో మనసు గంతులు వేసింది. టిఫిన్ చేస్తారా? నేను చేశాను. నువ్వు తిన్నావా? లేదు. తిను, వెయిట్ చేస్తాను. ప్లేట్లో ఇడ్లీ తెచ్చుకొని తినబోతూ ఫోర్కుతో ఒక ముక్క చట్నీలో అద్ది టేస్ట్ చూడండి అంటూ ఇవ్వబోయింది. ముందుకు వంగి నోటితో అందుకుని బాగుంది తిను నవ్వాడు.
గబుక్కున ముఖం దించుకుంది. ఎన్నిసార్లు సూరజ్ శ్రీధర్లకు స్పూన్తో నోటికి అందించలేదు, కానీ ఎప్పుడూ ఇలా అలజడికి లోనవలేదు. ఇతని దగ్గర తను స్త్రీ అనే విషయం అనుక్షణం గుర్తుకు వస్తోందేమిటి? అమూల్య కళ్ళ ముందు చిటికె వేశాడు. ఏంటి ఆలోచన? తిను. గబగబా తినేసి వచ్చింది. కరుణ వెళ్ళిపోయిందా? పాప వచ్చే సమయానికి వస్తుంది. ఏమంటే మిమ్మల్ని పరామర్శించాలంటే కరుణ ఉంటే కుదరదని నసిగాడు. ఏమంటున్నారు? విచిత్రంగా చూసింది. నుదుటి మీద గాయం తగ్గిపోయిందా? దగ్గరగా వచ్చి నుదుటి మీద జుట్టును సున్నితంగా పైకి తోసి చూశాడు. కాస్త గీసుకుంది. అదెప్పుడో తగ్గిపోయింది. దూరంగా జరుగుతూ అంది. అయ్యో, తగ్గిపోయిందా? ఈ వంకతో మిమ్మల్ని దగ్గరకు తీసుకొని ఓదార్చాలనుకున్నాను. విచారంగా ముఖం పెట్టి అన్నాడు. అమూల్య నిజంగా నవ్వు ఆపుకోలేకపోయింది. నవ్వుకుంటూనే బ్యాగు తీసుకుని తాళం వేసి కీ సీక్రెట్ ప్లేస్లో ఉంచి బయటకు దారి తీసింది. లిఫ్ట్లో ఎదురుగా ప్రతిబింబాన్ని చూస్తూ, బాగుంది కదా మన జంట అన్నాడు. ఈ మాట ఎవరికి వారు అనుకోరనుకుంటాను, చూసేవారు అనుకుంటారేమో అంది. నేను అద్దంలో చూసి అంటున్నాను. అదిగో చూడు అమూల్య, ఆ జంట ఎంత బాగుందో. ఆ అమ్మాయి కాస్త మరీ ఎక్కువ బాగున్నట్లుంది కదూ ఆ అబ్బాయి కంటే అన్నాడు. అమూల్య బుగ్గలు కెంపులద్దినట్లు ఎర్రబడ్డాయి. మాటల మాంత్రికుడు. నోటిలోనే గొనుక్కుంది. ఏమన్నావు? గబుక్కున పక్కకు తిరిగి చూస్తూ అన్నాడు. ఆహా, ఏం లేదు. తల అడ్డంగా ఆడించింది. ఏదో అన్నావు. లిఫ్ట్ సెల్లార్లో ఆగడంతో దిగేశారు ఇద్దరు. కారులో వెళ్తుండగా ఏదో చెప్పాలన్నారు. కాసేపు చెప్తాడేమో అని ఎదురుచూసి ఎంతకు చెప్పకుండా దీక్షగా డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టి ఉండడంతో అడిగింది. అమ్మను అడిగాను పెళ్లి విషయం. ఒప్పుకుంది. కానీ ఒప్పుకుంది అనగానే రెక్కలు రెపరెపలాడిస్తూ ఆకాశంలోకి పక్షిలా ఎగరబోతున్న మనసు కానీ అన్న మాట వినగానే నేలకు దిగి వచ్చింది. ఏం చెప్పబోతున్నాడో అన్నట్లు ఊపిరి బిగబట్టి ఆదిత్య వైపు చూసింది. చెల్లి పెళ్ళయ్యాకే మన పెళ్ళి అంటోంది. నేను ఒప్పుకోవడం లేదు. మన పెళ్ళి అయిన తర్వాత అయితే గ్రూప్ ఫోటోలో మరో ఇద్దరు కలుస్తారు కదా అని నేను. నువ్వేమంటావు? ఇన్ని మాటలు గ్రూప్ ఫోటో కోసమా? ఆదిత్య ముఖంలోకి శోధిస్తున్నట్లుగా చూసింది. నవ్వు పెదవుల మధ్య అణిచిపెట్టడం చూసి కోపంగా చేతి మీద గట్టిగా గిల్లింది. అబ్బా! గట్టిగా అరచి శుభవార్త చెప్తే ఆలింగనం ఇస్తావనుకుంటే ఆర్తనాదం పెట్టిస్తావా నాతో? కోపంగా చూశాడు. నన్ను భయపెడితే కోపం రాదా మరి? చిరుకోపంగా అడిగింది అమూల్య. నిజంగా భయపడ్డావా? ఓ చేత్తో అమూల్య చేతిని పట్టుకోబోయాడు. ఆఫీస్ వచ్చేసింది. అదిగో సెక్యూరిటీ గార్డు మనవైపే చూస్తున్నాడు. సున్నితంగా చెయ్యి విడిపించుకుంది. జంటగా లోపలకు అడుగుపెట్టిన అమూల్య ఆదిత్యలను చూసి రామ్జీ కళ్ళతో సంజ్ఞ చేశాడు చంద్రకు. జాగ్రత్త, పిన్ని బాబాయిలతో నెమ్మదిగా మాట్లాడి ఒప్పించు, సరేనా? నేత్రను ఎత్తుకొని అమూల్యను ట్రైన్ ఎక్కిస్తూ జాగ్రత్తలు చెప్పాడు. ట్రైన్ కదిలే టైం అవ్వడంతో సరే పాపని ఇలా ఇవ్వండి. అమూల్య చేతులు చాచి అడుగుతుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది ఆదిత్యకు పాప తన చేతిలోనే ఉన్నట్లు. నవ్వుకొని పాపను ఎక్కించి బాయ్ భారంగా చెయ్యి ఊపాడు. ఇంటికి వచ్చేసరికి రాజేష్, కావేరి పిల్లలతో సహా వచ్చి ఉన్నారు. అరెరే, చెప్పకుండా వచ్చేశారు బాబును ఎత్తుకుంటూ అన్నాడు. శనివారం ఎక్కడికి వెళ్ళవులే అనుకుని వచ్చాము. తమరేమో నాతో మాట్లాడేందుకు కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు. రాజేష్ నిష్ఠూరంగా అన్నాడు. ఏంట్రా ఆ మాటలు? ఏదో కాస్త బిజీగా ఉండి మాట్లాడలేదు. కాసేపట్లోనే రాజేష్ నిష్ఠూరానికి కారణం తెలిసింది. ఏమిట్రా అది? ఎవరో మీ ఆఫీస్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నావట. అందరూ వంటింట్లో బిజీగా ఉన్నప్పుడు ఇద్దరు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు రాజేష్ అడిగాడు. అమ్మ చెప్పిందా? నేనే చెప్పాలనుకున్నాను. పేరు అమూల్యరా? పేరే కాదు, మనిషి కూడా అమూల్యం. ఆదిత్య స్వరంలో అదో విధమైన గగురుపాటు గమనించాడు రాజేష్. అమ్మ అంతా చెప్పింది అది. ఇందు నీ బిడ్డను అనాథ శరణాలయం పాలు చేసిందని ఆమె మీద కోపంతో అమూల్య మీద గౌరవం పెంచుకొని ఈ తెలివి తక్కువ పని చేస్తున్నావు. అమ్మ నీ మాట కాదనిలేక ఒప్పుకుంది. కానీ లబోదిబోమని మొత్తుకుంటోందిరా. నువ్వు అసలు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలియక అమ్మ దిగులు పడుతోంది. నువ్వు అమూల్యను చూస్తే ఇలా మాట్లాడావు. ఆ రోజు మీ ఇంట్లో చూసిన అమ్మాయిగా చాలా చాలా బాగుంది.
పెళ్ళైన నేనే కాసేపు కళ్ళార్పలేకపోయాను. కానీ పెళ్లి చేసుకోవడానికి అందం ఒక్కటే అర్హత కాదు ఆది, కాస్త ఘాటుగా అన్నాడు రాజేష్. నేను మీకు అర్థమయ్యేలా ఆ అమ్మాయి గుణగణాలు వివరించలేను రాజా. ఇందు పట్ల ఆగ్రహంతోనో అమూల్య పట్ల జాలితోనో నువ్వు తీసుకునే ఈ నిర్ణయం వల్ల నువ్వు రేపు ఖచ్చితంగా బాధపడతావు ఆది, హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు రాజేష్. ఈ విషయం కాకుండా మరేమైనా మాట్లాడు రాజా, ముక్తసరిగా అన్నాడు ఆదిత్య. సరే, ఈ అమ్మాయికి ఇందు గురించి చెప్పావా? వివరంగా చెప్పలేదు, చూచాయిగా చెప్పాను. ఏమీ పట్టించుకోలేదు. పాపకు కూడా ఓ ఫ్యామిలీ ఉంది రాజా. ఒకవేళ పాప బాధ్యత నేను చూసుకోవలసిన పరిస్థితి వచ్చినా అమూల్య అడ్డు చెప్పదురా. కానీ దత్తత తీసుకున్నవారు ఇవ్వరు కదా, అందుకే అంతకు మించి చెప్పడం అనవసరం అనిపించింది. మరొక్కసారి ఆలోచించుకో అది, నీకేం తక్కువని ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి చెప్పు. నాన్సెన్స్ రాజా, ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడొద్దు ఇంకెప్పుడు. రాజేష్ నోటిలో మాట నోటిలోనూ ఉండగానే అరిచాడు ఆదిత్య. నాకేం తక్కువ అంటున్నావు? మరి అమూల్యకేం తక్కువైంది చెప్పు. నా గతంలో నాకు ఓ అనుభవం ఉంది, అలాగే తనకు కూడా. పురుషులకో న్యాయం, స్త్రీలకో న్యాయమా? అమ్మకు తెలియదు కాబట్టి, పాతకాలం మనిషి కాబట్టి ఏదేదో మాట్లాడుతుంది. ఒకవేళ నాకు ఇలాంటి గతం లేకపోయినా తనని నేను చేసుకునేవాడినేమో. నన్ను ఆకర్షించింది తన అందం మాత్రమే కాదు రాజా, తన వ్యక్తిత్వం కూడా. ఓకే ఓకే, సారీరా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. టేక్ ఇట్ ఈజీ. భుజం తట్టి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. అమూల్యను చూడాలని ఉందిరా నాకొకసారి, ఉందా? లేదు, తన పిన్ని బాబాయ్ నుంచి పెళ్లికి అనుమతి తీసుకునేందుకు వెళ్ళింది. సరే, నా మాటలేవి మనసులో పెట్టుకోకు. అమూల్య వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మా ఇంటికి భోజనానికి రండి. అన్నయ్య, భోజనానికి రండి. సౌమ్య కేకతో ఇద్దరూ ఇహలోకంలోకి వచ్చారు. హలో, తీయగా పలికింది అమూల్య స్వరం. అమూల్య, ఎప్పుడు బయలుదేరుతున్నావు? మీ బాబాయ్ ఏమన్నారు? ఆతృతగా అడిగాడు. ఇంకా అడగలేదు, అడుగుతాను. అడగడం కాదు, ఒప్పించాలి, సరేనా అన్నాడు ఆదిత్య. ఒప్పుకోకపోతే? సన్నగా అంది అమూల్య. ఆదిత్య, హలో 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 ఆదిత్య, ఆది. ఉన్నాను, బరువుగా పలికింది ఆదిత్య స్వరం. లేదు లేదు, ఒప్పుకుంటారు, లేకపోతే నేను ఎలాగైనా ఒప్పిస్తాను, సరేనా? ఆదుర్దాగా పలికింది అమూల్య స్వరం. అలాగే. ఫోన్ పెట్టేసిన అమూల్యకు పిన్ని బాబాయిల మాటలు గుర్తుకు వచ్చాయి. ఎన్నో మోసాలు జరుగుతున్నాయే తల్లి. పెళ్ళో అంటూ వెంటబడి నీ దగ్గర ఉన్న డబ్బు నగలు కాజేసి ఇంటికి పంపిస్తే ఏం చేస్తావు చెప్పు. నా మాట వినవే అమ్మో. లిఖితకు పెళ్లి చేస్తే నీ చెల్లికి పుట్టే పిల్లలు నీ పిల్లలు కాదా చెప్పు. మేమేమైనా నిన్ను వయసులో పెళ్లి చేసుకోవద్దన్నామా? మంచి మంచి సంబంధాలు ఆ పిల్లను దగ్గర తీసావనే కారణంతో వెనక్కిపోయాయి. ఆరి తీరేసరికి నీకు 30 ఏళ్ళొచ్చాయి. ఆ పిల్ల నీ పిల్లేనని ముద్రా పడిపోయింది. నా బాధల్లా నీ దగ్గర ఉన్న డబ్బంతా కాజేసుకుని చేతిలో మరో పిల్లతోనో పిల్లాడితోనో ఒంటరిగా మిగులుతావని. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది దుర్గా. అంటే పెళ్లి చేసుకోవద్దని చెప్తోందా పిన్ని? ఎప్పటికీ ఇలా ఉండిపోమ్మంటుందా? నిజమే, తనకు తానుగా ఎప్పటికీ ఇలా ఉండిపోవాలని ఆలోచించిన మాట నిజమే. కానీ అర్థం చేసుకునే వ్యక్తి దొరక్కే కదా అలాంటి నిర్ణయం తీసుకుంది. తన క్షేమం కోరేవారు ఇలా చెప్పడం తగునా? డబ్బు కాజేసుకుంటారట. తన దగ్గర ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ములుగుతుందని ఏ నెలకు ఆ నెల ఏదో ఓ ఖర్చు చెప్పి తీసేసుకున్నారు కదా. తల్లి తండ్రి చనిపోయినప్పుడు మేనమామ తనను పెంచేందుకు తన భార్య ఒప్పుకోవడం లేదని తన తల్లి తండ్రి ఆస్తిని డబ్బు రూపంలో మార్చి బ్యాంకులో డిపాజిట్ చేసి అనాథ శరణాలయంలో చేరుస్తానంటే అక్కడ నిజమైన ప్రేమ దొరకదని కదా 10 ఏళ్ల వయసులో పిన్ని బాబాయిల చెంత చేరింది. ఏ ప్రేమ కోసం తాను వీళ్ల పంచన చేరిందో ఆ ప్రేమలో స్వార్థం తప్ప ప్రేమ ఏది? అమూల్య మౌనంలో తన చెవులకు మాత్రమే వినిపిస్తున్న సముద్ర ఘోష. వెళ్ళొస్తాను పిన్ని, నేత్రం తీసుకుని బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తూ చెప్పింది. సరే, నా మాటలకు బాధపడకే అమ్మో, ఆలోచించు. ఒకవేళ నువ్వు కాదు కూడదంటే మాత్రం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి జరిపించేస్తాం. పెళ్లికి వచ్చే చుట్టాల మాటలు తట్టుకోవడం మా వల్ల కాదు. నీ అత్తగారి తరపు వారికైనా వాళ్ళ బంధువులలో తలవంపులు కాదటే. ఆ పిల్ల ఎవరని అడుగుతుంటే భారంగా తల ఊపి వచ్చేస్తుంటే
అక్కా, నేను బండి మీద వదిలిపెడతానుండు స్టేషన్లో. చదువుతున్న పుస్తకం పక్కన పడేసి వచ్చాడు హరి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? రేపు పరీక్ష పెట్టుకొని కొడుకుని గదిమాడు జనార్దన్. అన్నీ చదివేశానులే నాన్నా, పదక్కా, బ్యాగు చేతిలోకి తీసుకుంటూ అన్నాడు హరి. 2 రోజుల నుంచి కనిపిస్తున్న మూసివేసి ఉన్న ఎదురింటి తలుపు మనసును పిచ్చెక్కిస్తుంటే మధ్యాహ్నం భోజనం చేసి కారులో రోడ్లన్నీ చుట్టేసి రాత్రి 8ంటికి ఇంటికి చేరాడు ఆదిత్య. అమూల్య ఫ్లాట్ ముందు ఉన్న అమూల్య చెప్పులు, నేత్ర షూస్ చూడగానే ఒక్కసారిగా సంతోషం ఉప్పొంగినట్లయింది. ఏమన్నారో వాళ్ళ పిన్ని బాబాయ్ పదే పదే చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫోన్ చేయలేదు. అమూల్య అయినా చేయవచ్చు కదా అని చాలాసార్లు అనిపించింది. బెల్ నొక్కాడు. తలుపు తీసింది. ఎందుకో ముఖం మునుపెన్నడూ చూడనంత బేలగా కనిపించింది. తనను చూడగానే కళ్ళల్లో కనిపించిన భావాన్ని బట్టి తనను హత్తుకుపోయిందని అనుకున్నాడు. మౌనంగా తలుపుకు అడ్డం తొలగింది. లోపలికి వస్తూ చూశాడు. నేత్ర సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంది. ఇక్కడ పడుకుందేంటి నేత్ర, లోపల పడుకోబెట్టనా అడిగాడు. మౌనంగా తలూపింది. లోపల పడుకోబెట్టి వచ్చేసరికి సోఫాలో కూర్చొని గడ్డం క్రింద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ కనిపించింది. ఎందుకో అమూల్యను అలా చూడగానే బాధతో పాటు భయం కూడా కలిగింది ఆదిత్యకు. చొరవగా వెళ్ళి ప్రక్కన కూర్చున్నాడు. ఏమన్నారు మీ పిన్ని బాబాయ్ అడిగాడు. ఒప్పుకోలేదా? వంగి అమూల్య ముఖంలోకి చూస్తూ అడిగాడు. అమూల్య చేతిని తన చేతిలోకి తీసుకుని 2వ చేతితో కప్పేసి గట్టిగా ధైర్యం చెప్తున్నట్లుగా పట్టుకున్నాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లుగా అమూల్య ఆదిత్య వైపు చూసింది. ఏమైందిరా ప్రేమగా అడిగాడు. ఆ చూపుకు ఆ స్థానంలో మరో అమ్మాయి అయితే ఏడ్చేసేదే. ఒప్పుకోవడం అంటే అంటూ విషయమంతా చెప్పింది. ఎందుకలా అంటున్నారు? నీకేమంత వయసు మించిపోయిందని? నాకు కూడా 33 ఏళ్ళు. పోనీ వాళ్ళ విషయం వదిలేయ్, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నా మీద నమ్మకం ఉంది కదా. చివరి మాటలో ఆదిత్యకు కూడా గొంతు పట్టుకున్నట్లయింది. అదేం కాదు, నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. ఏమని? మీకు తెలియదా? మరలా నాతో చెప్పించాలని విసుక్కుంది. ఓకే, మరి ఇంకెందుకు ముఖం అలా వాడిపోయింది? నేనెంత భయపడ్డానో. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేత్ర చాలాసేపు ఏడ్చింది. ఏం పెట్టినా తినలేదు. బలవంతంగా పాలు తాగించి పడుకోబెట్టాను. బహుశా పిన్ని మాటలు అర్థమై ఉంటాయి. 5 ఏళ్ళు వచ్చేశాయి కదా, కాస్తో కూస్తో అర్థం చేసుకుంటుంది. తన లేత మనసును నేను గాయపరుస్తున్నానా? ఇంతవరకు పర్వాలేదు, ఇక ముందు అంటే నేను పాపను జాగ్రత్తగా చూసుకోననా? ఈసారి ఆదిత్య స్వరంలో బాధ స్పష్టంగా అమూల్య మనసును తాకింది. నేనలా అనడం లేదు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని. చిన్నపిల్ల కదా. ఎవ్వరూ ఏమీ అనరు. ఒకవేళ అన్నా ఎదుర్కొనే విధంగా మనం పెంచాలి. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు పాపను పెంచితే మాత్రం ఏమీ అనరంటావా? అంటారు. వినేవాళ్ళున్నంతకాలం అనేవాళ్ళుంటారు. నిన్నంటుంటే నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేదు. అదే ధైర్యం పాపలో నింపుదాం. ఎవరూ మనల్ని ఏమీ విమర్శించకుండా మనం బ్రతకాలి అంటే మన బ్రతుకు మనది కాకుండా పోతుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ కోసమే మనం బ్రతకాల్సి ఉంటుంది. ఇక అమ్మంటావా? తను మరీ మూర్ఖురాలు అయితే కాదు. నేను నచ్చచెప్పగలను అన్నాడు ఆదిత్య. ఆంటీకి ఇప్పుడే ఇలా చెప్పి మమ్మల్ని ఇద్దరినీ శత్రువులను చేయొద్దు. నేనే మాట్లాడగలను ఆంటీతో అంది. సరే, ఇంకేంటి అభ్యంతరం చెప్పు. అమూల్య ముఖంలోకి చూస్తూ తీయగా నవ్వాడు. అమూల్య ఆ నవ్వును ఎదుర్కోలేనట్లుగా గబుక్కున ఆదిత్య చెయ్యి పట్టుకుని భుజం మీద తలవాల్చింది. భుజానికి మెత్తగా తగులుతున్న అమూల్య చెక్కిళ్ల స్పర్శను కాసేపు ఆనందించిన ఆదిత్య, రేపు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పేర్లు ఇచ్చి వస్తాను. విచిత్రంగా ఉంది కదా, ఇంత దగ్గరైపోవడం పెళ్ళి. ఆఫీస్లో వాళ్లకు విషయం చెప్పి పార్టీ ఇద్దామా? ఎటు పెళ్ళయ్యాక ఇవ్వాలి కదా. ఓకే. అవును, సౌమ్య పెళ్ళయ్యాక చేసుకుంటే ఎలా ఉంటుంది? భుజం మీద నుంచి తల పక్కకు తీస్తూ అంది. అదే చేత్తో లిఖిత పెళ్ళి, ప్రశాంత్ పెళ్ళి, హరి పెళ్ళి కూడా కానిచ్చి తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు కదా. కదా, మరి పెళ్ళి ఇప్పుడు ఎవరికి అవసరం? అమూల్యకు ఆదిత్య తనను ఆట పట్టిస్తున్నాడని అర్థమైంది. కుడి చెయ్యి అమూల్య భుజాల మీదుగా వెనక నుంచి పోనిచ్చి
ముఖాన్ని మరలా తన భుజానికి సున్నితంగా అదిమి పెడుతూ, ఇప్పుడు మాట్లాడు, ఇలాంటి మాటలు రావు అన్నాడు. అమూల్య నవ్వు పైకి కనిపించకుండా ఉంచడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఇంతకు తిన్నారా? పైకి లేస్తూ అంది. లేదు, బయట నుంచి వస్తూ బయట మీ చెప్పులు చూసి వచ్చాను. ఉదయం నుంచి ఎదురు చూశాను, మీరు రాందే. ఈసారి పుష్పక విమానం బుక్ చేయండి, గంటల్లో వచ్చేస్తాను. అది ట్రైన్ బాబు. ముద్దుగా ఆదిత్య ఒత్తైన జుట్టును సున్నితంగా చెరిపేసి, ఉండండి టిఫిన్ తెస్తాను అంటూ లేచింది. ఏ పుష్పక విమానం బుక్ చేసినా నీ వెనకే తోకలా వస్తాను. ఇప్పటికే నా చూపులకు ఈ ఫ్లాట్ మెయిన్ డోర్ ఎంత అరిగిపోయి ఉంటుందో చూసుకో. పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరము వెళ్ళవలసిందే ఖచ్చితంగా చెప్పేశాడు. అలాగే కిచెన్లోకి వెళ్తూ అరిచినట్లుగా అంది. అమూల్య, ఏం వద్దు, అమ్మ ఏదో ఒకటి చేసి ఉంటుంది, తినకపోతే కోప్పడుతుంది, ఇంటికి వెళ్తాను. సరే, నేను తింటూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. పులిహోర ప్లేట్తో వస్తూ అంది. హా, పులిహోరా, నాకిష్టమని చేశావా? దగ్గరగా వచ్చి నోరు తెరిచాడు. ఒక్క స్పూన్ తినగానే ఇది నువ్వు చేయలేదు అనేశాడు. అరే, ఎంత బాగా చెప్పారు. నిజమే, పిన్ని చేసింది. మేం రాగానే వంట చేసుకోవడం కష్టమని అంది. ఆ రోజు ఔటింగ్లో తిన్నాను కదా, ఆ టేస్టే డిఫరెంట్. రేపు చేస్తాను. అలాగే, ఆఫీస్కు తీసుకువచ్చేయి. అమ్మను క్యారియర్ వద్దంటాను. ఏం పర్లేదు, మీ క్యారియర్ నాకిచ్చేయండి. నాకి ఇస్తే నువ్వేం తింటావు మరి? వెక్కిరిస్తున్నట్లుగా అని చేతిలో ఫోన్ చూపిస్తూ, ఫోన్ చేస్తాను, నీ ఆధార్ కార్డ్ తీసిపెట్టు, రేపు అప్లై చేస్తాను రిజిస్టర్ ఆఫీస్లో, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. కాస్త తిని మంచినీళ్లు తాగి వచ్చి నేత్ర ప్రక్కన పడుకున్న అమూల్యకు ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఆదిత్య వచ్చేటప్పటికీ అల్లకల్లోలంగా ఉన్న మనసు ఇప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంది. దూదిపింజలా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. పెళ్ళి మంగళమేళాలతో అట్టహాసంగా జరగదు అంటే ఏమైనా ఫీల్ అవుతాడేమో అనుకుంది. అలాంటిదేమీ లేదు. కానీ రాజేశ్వరి ఆంటీ ఏమంటారో. ఆదిత్యకు ఫోన్ చేస్తే అనుకుంటూ ఉండగానే ఫోన్ రింగ్ అయింది. దీపు కాలింగ్. ఫోన్ డిస్ప్లే చూడగానే అమూల్యకు అంతులేని సంతోషం వేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.